సో నెక్స్ట్ 13th ఆర్టికల్. సో ఇప్పటిదాకా మనము 12th ఆర్టికల్ గురించి మాట్లాడుకున్నాం సార్. దెన్ నెక్స్ట్ 13th ఆర్టికల్. సో ఫస్ట్ 13వ ఆర్టికల్ మనకు ఏదైతే ఉందో దాని ఓవరాల్ ఎక్స్ప్లెనేషన్ కాన్సెప్ట్ నేను బేస్ చేస్తా. ఓకేనా. ఫస్ట్ 13 ఆర్టికల్ మనకు వాస్తవానికి 13 ఆర్టికల్లో 13, 13(1), 13(2), 13(3), 13(4 అనే సబ్ ఆర్టికల్స్ ఉంటాయి సార్ మొత్తం. సో ఈ డైరెక్ట్ సబ్ ఆర్టికల్స్ ఉంటాయి. మొత్తం 13లో 4 ఆర్టికల్స్ ఉంటాయి. అయితే ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేద్దామంటే ఓవరాల్గా కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ ఏం చెప్తుంది, ఏమిటి, ఎలా అడగచ్చు, ఏం అర్థం చేసుకుంటావు, నువ్వు ఎలా అర్థం చేసుకుంటావు, ఓవరాల్గా నేను కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దెన్ ఆఫ్టర్ ఆర్టికల్స్. ఓకేనా. అంటే నేను ఇప్పుడు చెప్పే కాన్సెప్ట్లోనే ఆర్టికల్స్ సంబంధించిన మ్యాటర్స్ వస్తాయి మొత్తం. ఇప్పుడు నేను చెప్పే కాన్సెప్ట్లోనే ఇక్కడ రావాల్సిన కాన్సెప్ట్ ఆర్టికల్స్ మొత్తం వచ్చేస్తాయి. తర్వాత మళ్ళీ ఆర్టికల్ 13(1) చెప్పి అనుకోండి, సేమ్ మ్యాటర్ ఎప్పుడే, బట్ ఏంటంటే ఫస్ట్ ఒక స్ట్రక్చర్ నీకు తీసుకొస్తా. ఆ స్ట్రక్చర్లోనే నీకు ఇందులో ఉన్న ఆర్టికల్స్లో ఉన్న అంశాలన్నీ వస్తాయి. తర్వాత మళ్ళీ 13(1) ఏం చెప్తుందో మళ్ళీ చెప్పుకుంటాం సింపుల్గా. అర్థమవుతుందా? అది ఫస్ట్ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని వెళ్దాం. సబ్జెక్ట్ పైన అవగాహన ఉండాలి. సబ్జెక్ట్ నమ్ముకుంటేనే మీరైనా మేమైనా ఉండం ఫీల్డ్లో. నేను సబ్జెక్ట్ నమ్ముకుంటేనే ఫీల్డ్లో ఉంటా. మీరు సబ్జెక్ట్ని అవగాహన చేసుకుంటేనే మీరు జాబ్ సాధిస్తారు. అర్థమైందా? పాయింట్ టు పాయింట్ బట్టి పడతా. ఓకేనా. ప్రతి పాయింట్ కాన్సెప్ట్ కాకుండా ఎవ్రీ పాయింట్ మొత్తం పాయింట్స్ అన్ని బట్టి పడతా అంటే బాగానే ఉంటుంది నీకు. కానీ చివరికి నువ్వు అనుకున్న సాధించలేవు, అంతే. అది గుర్తుపెట్టుకో. దెన్ కాన్సెప్ట్ ఇను. డేట్ తెలుసు అందరికీ, 26/1/1950. ఓకేనా. ఫస్ట్ కాన్సెప్ట్ చెప్తున్నా నేను, 26/1/1950. సో ఈ డేట్ అందరు తెలిసింది. ఈ డేట్ యొక్క ప్రాముఖ్యత ఏంటిది? భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీ. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీ అంటున్నా, దీని ఒక కాన్సెప్ట్. సో భారతదేశానికి రాజ్యాంగం అమల్లోకి రాకముందు భారతదేశం యొక్క అవసరాల కోసం, భారతదేశానికి స్వాతంత్రం రాకముందు భారతదేశం యొక్క అవసరాల కోసం, భారతదేశం యొక్క పరిపాలన కోసం చట్టాలను ఎవరు రూపొందించారు ఇక్కడ అంటే బ్రిటిష్ గవర్నమెంట్ రూపొందించింది కదా. అంటే బిఫోర్ ఇండిపెండెంట్ అండ్ భారత రాజ్యాంగం అమల్లోకి రాకముందు భారతదేశానికి సంబంధించిన అవసరాలకు సంబంధించిన చట్టాలను ఇక్కడ బ్రిటిష్ గవర్నమెంట్ రూపొందించింది అనే విషయం అందరికీ తెలుసు, అవునా. ఆ చట్టాలను ఏమంటారు అంటే ఇక్కడ ఫ్రీ కాన్స్టిట్యూషన్ లాస్ అంటారు. సో బ్రిటిష్ వారి కాలంలో భారతదేశం యొక్క అవసరాల కోసం రూపొందించిన చట్టాలను ఫ్రీ కాన్స్టిట్యూషన్ లాస్ అంటారు. మరి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత, భారతదేశంలో చట్టాలను ఎవరు తయారిస్తున్నారు? పార్లమెంట్ తయారిస్తుంది. ఎవరు తయారిస్తున్నారు? పార్లమెంట్. ఏం చేస్తుంది పార్లమెంటు? చట్టాలను. దీన్ని ఏమంటాము? ఇంకో వర్డు శాసనం. శాసనం అన్న, శాసనాలు అన్న. శాసనం అంటే ఒకటి, శాసనాలు అంటే నెంబర్ ఆఫ్. సో చట్టాలు అన్న, శాసనం అన్న ఒకటే సార్ ఇక్కడ. ఈ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు భారతదేశం యొక్క అవసరాల కోసం తయారు చేసే ఎవరన్నా పార్లమెంట్ అని చెప్పిన. వీటిని పోస్ట్ కాన్స్టిట్యూషనల్ లాస్ అంటారు. వీటిని ఏమంటారు? పోస్ట్ కాన్స్టిట్యూషనల్ లాస్ అంటారు. అంటే ఇప్పుడు ఇక్కడ నేను చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే, ఇక్కడ బ్రిటిష్ వారి కాలంలో తయారు చేయబడ్డ చట్టాలైనా సరే, ఎవరి కాలంలో? బ్రిటిష్ వారి కాలంలో తయారు చేయబడ్డ చట్టాలు, లేదా భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత మన పార్లమెంటు రూపొందించిన చట్టాలు కానీ, ఎవరి చట్టాలట? బ్రిటిష్ పార్లమెంట్ రూపొందించిన చట్టాలు కానీ వారి కాలంలో, లేదా ఇప్పుడు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత మన పార్లమెంటు రూపొందించిన చట్టాలు కానీ ఈ ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉంటే చెల్లవు అంటున్నా. ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉంటే చెల్లవు అని అంటున్నా. ఇక్కడ గుర్తుపెట్టుకో.
ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉంటే చెల్లవు. అంటే ఎవరు చేసిన చట్టాలు? బ్రిటిష్ వారి కాలంలో తయారు చేయబడిన చట్టాలు కావచ్చు, లేదా ప్రస్తుతం మన పార్లమెంట్ చేస్తున్న చట్టాలు కావచ్చు. దేనికి వ్యతిరేకంగా ఉండదట? ఈ ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉండదు. అంటే రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులకు, రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులు ఏంటి సార్ ఇక్కడ? ఈ ప్రాథమిక హక్కులు. ఈ రాజ్యాంగము మనకు కల్పించిన ప్రాథమిక హక్కులకు ఈ బ్రిటిష్ వారు చేసిన చట్టాలు కానీ, లేదా ఇప్పుడు మనం చేస్తున్న చట్టాలు కానీ, భవిష్యత్తులో చేయబోయే చట్టాలు కానీ మన హక్కులకు వ్యతిరేకంగా ఉంటే అవేమేట చెల్లవు అట. అంటే ఆ చట్టాలు ఏం చేస్తారు? ఇక్కడ కొట్టివేస్తారు. ఆ చట్టాలను కొట్టివేస్తారట. ఇప్పుడు నీకు డౌట్ రావాలి. డౌట్ వస్తే నీకు సబ్జెక్ట్ అర్థమవుతున్నట్టు. నీకు రాకపోయినా నేను వేసుకుంటే డౌట్ ఏంటిదంటే, సార్ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత చట్టాలంటే పార్లమెంట్ చట్టాలు. ఓకే, ఆ చట్టాలు పార్లమెంట్ చేసింది బాగానే ఉంది. మరి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇక బ్రిటిష్ వారి కాలంలో చట్టాలు ఇప్పుడు ఎందుకు ఉంటాయి సార్? వాళ్ళు బ్రిటిష్ వారి కాలంలో రూపొందించిన చట్టాలు అయిపోయినాయి కదా. బ్రిటిష్ వారు భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చి వదిలేసి వెళ్ళిపోయారు. ఈ బ్రిటిష్ వారి కాలంలో తయారు చేయబడ్డ చట్టాలు ఇప్పుడు ఎందుకు ఉంటాయి? అవి ఉన్న మన ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉంటాయి అంటే ఇక్కడ గుర్తుంచుకోండి, బ్రిటిష్ వారు భారతదేశానికి స్వాతంత్రాన్ని ఇచ్చేసి వెళ్ళిపోయారు, కానీ బ్రిటిష్ వారి కాలంలో తయారు చేయబడ్డ చట్టాలు అనేటివి ఇప్పటికీ భారతదేశంలో అమల్లో ఉన్నాయి. ఇప్పుడు బ్రిటిష్ వారి కాలంలోనే రూపొందించింది సివిల్ ప్రొసీజర్ కోడ్, సిపిసి, సివిల్ ప్రొసీజర్ కోడ్ బ్రిటిష్ వారి కాలంలో రూపొందించిందే కదా. ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్, ఇది బ్రిటిష్ వారి కాలంలో రూపొందించింది. మరి ఇప్పుడు ఐపీసీ సెక్షన్స్ లేవా? నెక్స్ట్ సిఆర్పిఎస్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. అంటే ఇక్కడ ఏంటిది మీనింగ్ ఏం చెప్తున్నా? బ్రిటిష్ వారు రూపొందించిన చట్టాలు అనేటివి ఇప్పటికీ భారతదేశంలో అమల్లో ఉన్నాయి. కొన్ని రద్దయిపోయాయి, కొన్ని ఉన్నాయి. అయితే ఏ చట్టాలైతే ప్రస్తుతం బ్రిటిష్ వారి కాలంలో రూపొందించిన చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి వేటికి వ్యతిరేకంగా ఉండద్దు? ఇక మన ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉండద్దు. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు, కానీ బ్రిటిష్ వాళ్ళు చట్టాలు అనేటివి కొన్ని ఇప్పటికి అమల్లో ఉన్నాయి. అవి రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులకు భంగం కలిగించరాదని చెప్తుంది ఇక్కడ. వాటితో పాటు మన పార్లమెంటు కూడా 1950 అంటే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత నుండి మన పార్లమెంటు చేసిన చట్టాలు కానీ, భవిష్యత్తులో చేయబోయే చట్టాలు కూడా మన ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉండదు ఇక్కడ. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఈ 2021లో పార్లమెంట్ ఒక చట్టం చేసింది. ఏమని? ఇప్పటి నుంచి భారతదేశంలో మొత్తంలో ఎవరు కూడా ముగ్గురు కంటే ఎక్కువ బయట కనిపించద్దు. అంటే గుంపులు ఉండదు, ఎక్కడ పోయినా కానీ ముగ్గురే ఉండాలి. ముగ్గురు కంటే ఒక వ్యక్తిగా అంటే నలుగురు కనబడితే మాత్రం నలుగురిని జైల్లో పెడతాం, 6 నెలలు జైలు శిక్ష అని చట్టం తీసుకొచ్చింది అనుకోండి. ఒక చట్టాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది. బయట రోడ్డు మీద నలుగురు కనిపిస్తే 6 నెలలు జైలు శిక్ష అని. పర్లేదు కదా, మరి ఏమవుతుంది? అంటే ఇప్పుడు దేని వ్యతిరేకంగా ఉంది? మన ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉన్నట్టే కదా చట్టం అది. అప్పుడు పార్లమెంటు అలా చట్టం తీసుకొస్తే వెంటనే ఆ చట్టం ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఆ చట్టం ఏమైంది? చెల్లుతుందా? చెల్లదు. నీకు 2 కంటే ఎక్కువ కనబడద్దు, 3 కంటే ఎక్కువ కనబడద్దు అంటే అది ఏదైనా సందర్భాన్ని బట్టి, అంటే 144 సెక్షన్ విధించినప్పుడు, అక్కడ ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు, అక్కడ ఏదైనా ఒక నేరం, పెద్ద ఎత్తున నేరం జరిగినప్పుడు, అలాంటి సందర్భంలో పరిమితులు విధిస్తూ నువ్వు ఏం చేయొచ్చు? అప్పటి మందము ఆ శిక్షలు విధించవచ్చు. కానీ ఓవరాల్గా భారతదేశం మొత్తం కూడా ఎప్పుడు కూడా ఇక అందరూ నలుగురే ప్రయాణించాలి, నలుగురే ఉండాలి అంటే ఆ చట్టం చెల్లదు. ఎందుకు? అది మన హక్కులకు వ్యతిరేకంగా ఉన్నట్టు. అది దేనికి వ్యతిరేకంగా ఉన్నట్టు? మన హక్కులకు వ్యతిరేకంగా ఉన్నట్టు అవుతుంది. గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? అంటే ఓవరాల్గా ఇక్కడ ఏం చెప్తున్నాం? ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉంటే చెల్లవు. ఓకే, మరి ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉందా లేదా అని ఎవరు చెప్పాలి? మరి ఎవరు చెల్లవని చెప్పాలి? ఓకే సార్, బాగానే ఉంది, ప్రాథమిక హక్కులు వ్యతిరేకంగా ఉంటే చెల్లవని చెప్తున్నాం. మరి ఆ చెప్పే అథారిటీ ఎవరికి ఉంది? అది నిజమా కాదా, అది వ్యతిరేకంగా ఉందా లేదా అని ఎవరికి ఉంది అంటే అది ఎవరు చెప్తారు? న్యాయస్థానాలు చెప్తాయి. ఎవరు చెప్తారు? న్యాయస్థానాలు చెప్తాయి. మరి న్యాయస్థానాలు అలా చెప్పాలంటే న్యాయస్థానాలకంటూ ఒక అధికారం ఉండాలి. ఏ అధికారం ఉండాలి అంటే న్యాయ సమీక్ష అధికారం ఉండాలి.
జ్యుడిషియల్ రివ్యూ న్యాయ సమీక్ష అధికారం ఉండాలి. ఇక్కడ చూడండి, జ్యుడిషియల్ రివ్యూ న్యాయ సమీక్ష అధికారం ఉంటేనే న్యాయస్థానాలు అది ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉందా లేదా అని చెప్తుంది. ఒక న్యాయస్థానాలకు ఈ న్యాయ సమీక్ష జ్యుడిషియల్ రివ్యూ అనే అధికారం ఒకవేళ ఈ జ్యుడిషియల్ రివ్యూ అనే అధికారం కల్పించకపోతే దాన్ని ఎవరేం చేయలేరు సార్. ఇక్కడ ఎవరేమీ చేయలేరు. అర్థమవుతుందా? సో అలా మరి ఈ న్యాయ సమీక్ష అనే పదాన్ని భారతదేశం ఎక్కడికి వెళ్ళి తీసుకుంది అంటే అమెరికా నుంచి తీసుకుంది. న్యాయ సమీక్ష అనే పదం భారతదేశం ఎక్కడికి వెళ్ళి గ్రహించిందంటే అమెరికా నుంచి గ్రహించింది. ఇది గమనించండి. ఇక్కడ ఒకసారి బిట్ అడిగాడు సార్, మీరు చూడండి, భారతదేశంలో న్యాయస్థానాలకు న్యాయ సమీక్ష అధికారం ఉందా అంటే ఉంది. న్యాయ సమీక్ష అనే పదాన్ని భారతదేశం ఎక్కడికి వెళ్ళి తీసుకుంది అంటాడు. కాన్సెప్ట్ బిట్టు సెంటెన్స్ ఫామ్ చేస్తాడు, అమెరికా తీసుకుంది, కరెక్టే. మరి భారత రాజ్యాంగంలో న్యాయ సమీక్ష అనే పదం ఎక్కడ ఉంది అంటాడు. సో న్యాయ సమీక్ష అనే పదం భారత రాజ్యాంగంలో నువ్వు భూతద్దం పెట్టి వెతికినా దొరకదు. వి ఫాలో ద జ్యుడిషియల్ రివ్యూ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బట్ నాట్ మెన్షన్ ద జ్యుడిషియల్ రివ్యూ ఇన్ వర్డ్. జ్యుడిషియల్ రివ్యూ అనే పదాన్ని భారత రాజ్యాంగంలో ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు. అది గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? అంటే న్యాయస్థానాలకు న్యాయ సమీక్ష అధికారం ఉండాలి సార్. న్యాయ సమీక్ష అంటే ఏంటిది? సమీక్షించడం. సింపుల్గా చెప్తున్నాయి కదా, మనకు సపరేట్గా సుప్రీంకోర్టు కాడ న్యాయ సమీక్ష టాపికే ఉంది. అక్కడ ఇంకా క్లియర్గా ఇంకా డెప్త్గా మాట్లాడుకుంటాం. జస్ట్ ఇక్కడ బేసిక్ చెప్తున్నా. సో న్యాయ సమీక్ష అంటున్నాం, అంటే సమీక్షించడం. ఎవరు? న్యాయస్థానాలు. ఏంటిది? ఇక ప్రాథమిక హక్కుల వ్యతిరేకంగా అట ఒక చట్టం ఉందా లేదా అని న్యాయస్థానాలు సమీక్షించి అది ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉంటే ఈ చట్టం చెల్లదు. బికాస్ ఇది పలానా హక్కుకు భంగం కలుగుతుంది, పలానా హక్కుకు భంగం కలుగుతుంది అంటే పలానా పౌరుడికి భంగం కలిగినట్టే. ఎందుకంటే పౌరులకు సంబంధించిన ఏంటిది ఇక్కడ? ప్రాథమిక హక్కులు కాబట్టి. ఓకేనా? ఇక నీకు అర్థం కావాలంటే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తే నీకు అర్థమవుతుంది బేటా. ఇప్పుడు చూద్దాం మీరు ఎంతగానో ఆలోచిస్తారు. మనకు ఒక కేసు ఉంది సార్, మితు వర్సెస్ పంజాబ్ అని ఒక కేసు ఉంది. ఈ మితు అనే వ్యక్తి కోర్టులో ఒక వాదన వినిపిస్తున్నాడు. ఈయన వాదన ఏంటి? ఇప్పుడు మీరేం అర్థం చేసుకుంటారో మీరు చెప్పండి. ఇప్పుడు మితు అనే వ్యక్తి ఏమంటున్నాడంటే, మనకు ఐపీసీ సెక్షన్స్ ఉన్నాయి కదా, ఇందులో చెప్పినా కదా, ఇండియన్ పీనల్ సెక్షన్స్. ఐపీసీలో సెక్షన్ 302 ఉంటుంది, ఐపీసీలో సెక్షన్ 303 ఉంటుంది. ఐపీసీలో సెక్షన్ 302 ఉంది, ఐపీసీలో సెక్షన్ 303 కూడా ఉంది. ఓకేనా? ఐపీసీలో సెక్షన్ 302 ఏం చెప్తుందంటే, ఒక వ్యక్తి మరొక వ్యక్తిని బయట హత్య చేస్తే, ఏం చేస్తే? మర్డర్ చేస్తే. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని బయట ఎక్కడైనా హత్య చేస్తే ఆ నేరం రుజువైతే, ఓకే ఆ పలానా వ్యక్తే హత్య చేశాడు అని నేరం రుజువైతే, ఇప్పుడు ఆ నేరం చేసిన వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తికి ఉరి శిక్ష కానీ లేదా యావజ్జీవగార శిక్ష కానీ విధించాలని చెప్పేసి ఐపీసీ 302 చెప్తుంది. ఏం చెప్తుంది? ఇప్పుడు నేనున్నా సార్, నేను ఒక వ్యక్తిని హత్య చేసిన, ఓకేనా? హత్య చేసిన తర్వాత అది విచారణ జరిగింది, నేరం రుజువైంది, ఏంది? నేనే హత్య చేసినట్టు అని. ఇప్పుడు నాకేమేయాలట? ఉరి శిక్ష కానీ లేదా యావజ్జీవగార శిక్ష వేయాలని చెప్పేసి ఐపీసీ సెక్షన్ 302 చెప్తుంది. మరి ఐపీసీ 303 ఏం చెప్తుంది అంటే, ఒక వ్యక్తి జైల్లో ఉన్నాడట. ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడట. జైల్లో ఉన్న వ్యక్తి ఒక వ్యక్తిని హత్య చేసిండట. ఆ జైల్లో ఉన్న వ్యక్తిని హత్య చేయొచ్చు, ఆ జైల్లో ఉన్న కానిస్టేబుల్ని హత్య చేయొచ్చు, ఎవరినో మొత్తానికైతే జైల్లో ఉన్న ఒక వ్యక్తి అది బయటకు వచ్చింది కావాల్సి, మరి బయటకు వచ్చి హత్య చేసి మొత్తానికైతే
జైలు నుంచి హత్య చేసిండు ఆయన. సో జైల్లో ఉన్న ఒక వ్యక్తి ఓకేనా హత్య చేసిందట. ఆ నేరం రుజువైంది. వీడే చంపాడు అని నేరం రుజువైందట. అదే రుజువైతే ఈ జైల్లో ఉన్న వ్యక్తికి నేరం చేసే రుజువైతే ఈ వ్యక్తికి ఖచ్చితంగా ఉరి శిక్షనే విధించాలి అని IPC 303 చెప్తాను.